నీ భార్య ఫోటోలు డిలీట్ చేయాలంటే ₹1,00,00,000 ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు ఆసిఫ్ నగర్, అహ్మద్ నగర్ కు చెందిన మహమ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్ జూబ్లీ హిల్స్ కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్ గా పనిచేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇఫ్తేకర్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫోటోలు తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేస్తారని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100 కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇఫ్తేకర్ అహ్మద్ యజమానికి వాట్సాప్ లో భార్య ఫోటోలు, నగ్న చిత్రాలు పంపుతూ వెంటనే వాటిని తొలగిస్తుండడం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇఫ్తేకర్ అహ్మద్ కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్ లోని ఓ కేఫ్ కు రావాలని యజమానికి సూచించాడు. అక్కడికి వెళ్లిన యజమాని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని లేదా భర్త నుంచి విడాకులు అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. 3 పిల్లలను చంపి భవిష్యత్ లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్లో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మహమ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.